ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు, ధ్వని అనుకరణ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ గారి ఇంట్లో మనం ఉన్నాం. ఈ రోజు నేరెళ్ల వేణుమాధవ్ గారి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రపంచంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది శిష్యులు ఆయనకున్నారు. డిసెంబర్ 28 ఆయన జయంతి. దాదాపు భౌతికంగా దూరమై కొద్ది సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రతి ఏటా ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా ఆయన శిష్యులు జరుపుకుంటారు. మరి వారి జయంతి రోజు ఒక్కసారి వేణుమాధవ్ గారితో ఉన్న వారి బంధాన్ని, తర్వాత వారి జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నిజంగా జ్ఞాపకాలు అని నేను అనలేను, కానీ వారితో ఉన్న ఒక మధురమైన సంఘటనలన్నీ కూడా మీరే చెప్పాలి. వేణుమాధవ్ గారితో సహచర్యం, ఎప్పుడు వివాహమైంది, అక్కడి నుంచి కొద్దిగా క్లుప్తంగా చెప్పండి. 1957లో మా పెళ్ళయిందండి. వయసు ఎంత మీది? 19, ఆయనకి 25. అప్పటికే టీచర్ గా పనిచేస్తున్నారా సార్? టీచర్ గా పనిచేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్. అప్పుడు జీతం 90 రూపాయలండి. ఒక టీచర్ కి, గవర్నమెంట్ టీచర్ కి జీతం 90 రూపాయలు. మాది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఇక్కడ కానీ అక్కడ కానీ రెండు వైపులా కూడా. కళల మీద ఎక్కువ దృష్టి ఉన్న వాళ్ళం ఇద్దరం కూడా. తెనాలి, మా పుట్టిల్లు తెనాలి, మీకు వినే ఉంటారు. కళలకు పేరు తెనాలి అనేది. ఆ తెనాల్లో ముఖ్యంగా మున్సిపల్ హై స్కూల్ అని ఉన్నది. దాంట్లో పౌరాణిక డ్రామాలు రాత్రి నుంచి పొద్దున్న దాకా జరిగేవండి. ఎంత జనం ఉండేవాళ్ళు, ఆ కాలమే అంత జనం ఉండేవాళ్ళు. అప్పుడు అంత గుర్తింపు ఉండేది. దాంట్లో మా నాన్నగారికి నాకు కూడా చాలా ఇష్టం. నేను నాటకాలు కూడా వేశాను కొన్ని స్కూల్లో, హై స్కూల్లో, కాలేజీలో నాటకాలు కూడా వేశాను. దాంతో నాకు కళ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇంట్రెస్ట్ వేరు, లభించడం వేరు, మీకు తెలియదు లేదు కదా. పెళ్ళి కాగానే ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఏమిటంటే, మా బావగారు, మా వారు అన్నదమ్ములు ఇద్దరు. ఆయన వేరే ఉండేవాళ్ళు, ఈయన ఒక్కళ్ళు ఉండేవాళ్ళు. నెలలో 20 రోజులు దరిదాపు తిరిగేవాళ్ళు అండి ప్రోగ్రామ్స్ కోసం. అప్పుడే అంత ఉండేది అనమాట. అనుకున్నది ఒక చోటకి వెళ్ళిన తర్వాత అక్కడ దగ్గర వాళ్ళని పిలిచేటప్పటికి అప్పుడు ఇంత ఫోన్ ఫెసిలిటీస్ కూడా లేవు. అటు వెళ్ళిపోతుండేవాళ్ళు. ఆగాల్సి వస్తుందని అట్లా వచ్చేసి మాకు 3 ఇళ్ళు అవతల లోకల్ ఫోన్ ఉంటుంది కదా, ఆ ఫోన్ కు ఫోన్ చేసేవాళ్ళు. అప్పుడు ఈ ఇంట్లో కాదమ్మా, అప్పుడు వేరే ఇల్లు, బీట్ బజార్ లో ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట. వరంగల్ బీట్ బజార్ ఉండేవాళ్ళు అనమాట. అది తలుచుకుంటే చాలా ఆనందం కలుగుతుంది. ఎట్లా ఉన్నాం అనేది కూడా అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. మాది జాయింట్ ఫ్యామిలీ. అమ్మ వాళ్ళ ఇంట్లో దాదాపు 20 మంది ఉంటాం ఇంట్లో తెనాల్లో. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మా అక్కల పిల్లలు. నాకంటే మా అక్కలకి పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు, అంటే అంత వరస ఉన్నారనమాట జనాభా. దాంట్లో ఉండి ఇక్కడికి ఒక్కదాన్ని వచ్చి ఉండటం కొద్ది రోజులు నాకు కొంచెం ఉండరు కనుక ఉండటం అనేది కొన్నాళ్ళు ఫీల్ అయ్యాను. తర్వాత లైఫ్ ఈజ్ అడ్జస్ట్మెంట్ మా నాన్నగారు చెప్పేవాళ్ళు అనమాట. ఎక్కడికక్కడ సర్దుకుపోతేనే జీవితం. మనం ఇదే కావాలని ప్రయత్నం చెయ్యాలి, కానీ లభించలేదని చింతపడకూడదని చెప్పేవాళ్ళు అనమాట. మా నాన్నగారి దగ్గర చాలా నాకు నచ్చేవండి గుణాలు. ఫ్రీడమ్ ఫైటర్స్ అమ్మ నాన్నగారు ఇద్దరు. ఫ్రీడమ్ ఫైటర్స్ గా జైల్లో 2 ఏళ్లు గడిపిన వాళ్ళు అనమాట. 32వ సంవత్సరంలో 1932వ సంవత్సరంలో మా అమ్మ సంవత్సరం జైల్లో ఉన్నారు. జైల్లోనే కొడుకును కూడా కన్నారనమాట. అంత ఫ్రీగా ఉండే మనుషులు. సంఘం అంటే పట్టింపు ఉన్నది, అభివృద్ధి కావాలని కోరిక ఉన్నది. అలాంటి కోరిక ఇంట్లోంచి వచ్చి సింగిల్ గా ఉండటం అనేటప్పుడు కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాను. తర్వాత నెమ్మదిగా అడ్జస్ట్ అయ్యాం. మనకి మనం ఏర్పరచుకోవాలండి, అంతే. అట్లా ఏర్పరచుకోవాలి. చాలా బాగా ఆయన న్యాయంగా చెప్పాలంటే, వేణుమాధవ్ గారు ఒక కళాకారుడుగానే లోకానికి తెలుసు. కొంత ఆయన బిహేవియర్ గురించి ఎవరు వేలు పెట్టి చూపటానికి వీల్లేని బిహేవియర్ అంటే క్రమశిక్షణ. అట్లా ఎవరిని కూడా
తప్పు పట్టరు అనమాట. వాళ్ళ విధానం వాళ్ళది, మనం సర్దుకుపోవాలి అని వాళ్ళ అడ్జస్ట్మెంట్ అనేది అప్పుడు అదే చెప్తున్నారు. ప్రతి వాళ్ళని గౌరవించాలి. ఉమ్. అట్లా ఉండేది. ఆఖరికి ఆ కాలం రిక్షాలు ఉండేవి, ఆటోలు లేవు అప్పటికే. రిక్షా డ్రైవర్ గారు ఇక్కడ ఆపండి అనేవాళ్ళండి. అంటే మనిషిని చాలా గౌరవించాలి. గొప్ప విషయం ఆ కాలంలో పిలవటం అనేది. అదే ఆ కాలంలోనే ఏమిటండి అంత చిన్నవాడిని అంటే వాడి పని వాడు చేస్తున్నాడు. గ్రేట్ గ్రేట్. గౌరవం పనికి, మనిషికి పని మంచి పనే, సంపాదించుకుంటున్నాడు, నేను గౌరవం ఇవ్వాలని చెప్పేవాళ్ళు అనమాట. మీకు ఎంతమంది అమ్మ పిల్లలు? మాకు మీకు ఇద్దరు 4 అబ్బాయిలు పిల్లలండి, అనుకుంటా. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. ఇప్పుడు అంటే వేణుమాధవ్ గారు రెగ్యులర్ తిరిగేది అప్పటికి ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శన ఇచ్చిన ఏకైక కళాకారుడు ఆయన, అంత గొప్ప వ్యక్తి. ఆ సమయంలో మరి ఈ తిరగటంలో పిల్లల విషయంలో ఎట్లా ఉంది వారి, అంటే వారు చూపే ఆదరణ కావచ్చు లేదా వారి ఇంట్లో ఉండే తీరు మీకేమనిపించింది? ఎట్లాగంటే నేను జాయింట్ ఫ్యామిలీలోంచి వచ్చాను గనక అవును. పిల్లల్లో మెదిలటం ఎట్లా అనేది తెలుసు. మా నాన్నగారి ట్రైనింగ్ తో, అమ్మగారి ట్రైనింగ్ తో పిల్లల్ని డీల్ చేయటం, కుటుంబ విషయంలో నేనే పట్టించుకోవాలి. ఆయన సంపాదనకు వెంటపడలేదండి, కళ వెంటపడ్డారు. కళ కోసం పోరాడారు కానీ ఎప్పుడు కూడా నాకు డబ్బులు కావాలని ఆశించలేదు ఎక్కడా కూడా. అసలు డబ్బులు ఇవ్వకపోయేది కూడా అప్పుడు ఉపయోగపడలేదు. అంత ఆయన సేవ చేస్తున్నప్పుడు ఆయన ఏమిటి నేను కూడా తీర్చటం నా ధర్మం అనే ఉద్దేశంతో ప్రధానికి సహకరించేదాన్ని. ఎక్కడికి పోయినా కూడా ఎందుకు ఇన్నాళ్ళు ఉన్నారని ఎప్పుడూ అడిగారేనండి నేను. ఆయన కోరిక తీర్చుకోవాలి, అది కూడా మంచి కొంచెం కోరిక. పిల్లల పెంపక విషయంలో ఇబ్బంది జరిగిందా? అంటే ఈ విషయంలో ఏమన్నా? సార్ ఎక్కువ వేణుమాధవ్ గారు ఎక్కువ అందుబాటులో ఉండరు కాబట్టి ఆ, పిల్లల పెంపకం చదువుల విషయంలో మీకు కొంచెం ఇబ్బంది అసౌకర్యం ఎప్పుడు వారు అనిపించలేదండి. చూసుకునేదా? అంటే చూసుకోవటం అంటే వచ్చినప్పుడు నేను దరిదాపు నేనే నిర్వహించేదాన్ని. ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా ఆయన సాల్వ్ చేసేవాళ్ళు. స్కూల్లో చేర్చటం కానీ అన్ని పట్టించుకునేవాళ్ళండి, పట్టనట్లు ఉండేవాళ్ళు కాదు టైం ఉన్నప్పుడు. పిల్లలకు ఆయనకి ఎట్లా ఉండేది సంబంధం కూడా? చాలా పిల్లలకు ఒక బాగుండేది. వేణుమాధవ్ గారి పిల్లలు అన్నట్టుగా ఉండేది కదా, ఆ. ఎట్లా ఉండేది? చాలా బాగుండేదండి. పిల్లల్ని ఎలా అంటే ఫ్రెండ్స్ లాగా చూసుకునే నేచర్ ఆయన. చెప్తారు అదే, అవును. పిల్లలంటే ఒక వయసు వరకే పిల్లలు, తర్వాత ఫ్రెండ్స్ గా ట్రీట్ చేయాలి వాళ్ళని అని చెప్పేవాళ్ళం. వాళ్ళని చదువులో గానే నేను ఇన్ని రోజులు లేను, పిల్లలతోనే గడపాలి అని సినిమాలకు తీసుకెళ్ళటం, ఐస్ క్రీమ్ పార్లర్లకు తప్పకుండా వెళ్ళేవాళ్ళం. ప్రతి ఆదివారం ఊళ్ళో ఉన్నారంటే సినిమాకు వెళ్ళేవాళ్ళం. లేకపోతే ఇక్కడ ఏవైనా నాటకాలు జరుగుతుంటే నాటకాలకి వెళ్ళేవాళ్ళం. సార్ చెప్పేదండి, చిత్తూరు నాగయ్య కంఠస్వరం విని మిమిక్రీ కళాకారునయ్య. అట్లా సార్కు వేణుమాధవ్ గారికి ఎవరంటే బాగా ఇష్టం సినిమాల్లో? చాలా 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 నాగయ్య గారు అంటేనండి. ఫస్ట్ నాగయ్య గారే, తర్వాత ఎవరినైనా చెప్పుకుంటారు కానీ ఆయన సంగతి ఎత్తితేనే ఆయన మొహంలో నాగయ్య గారు ప్రవేశిస్తారండి. మీకెవరమ్మా? నాకు భానుమతి అండి. భానుమతి, ఓకే. అట్లా బ్రహ్మాండంగా పాడేది కాబట్టి. పాడేది కదా, యాక్షన్ గానీ అన్ని నచ్చాయి నాకు. అట్లాగే వేణుమాధవ్ గారికి అంటే ఇప్పుడు బ్రహ్మానందం కావచ్చు, చాలా మంది యాక్టర్లు కూడా ఆయన ఇంటికి వచ్చిపోయిన వాళ్ళు, ఆయన అభిమానించే వాళ్ళు, పెద్ద పెద్ద ఇందిరాగాంధీ లాంటి వాళ్ళ సమక్షంలో కూడా ఆయన పాల్గొన్న సందర్భం ఉంది. మరి పిల్లలు ఆ సెలబ్రిటీని ఎట్లా ఇష్టపడేవారు, ఎట్లా చూసేవాళ్ళు? చాలా సెలబ్రిటీ పిల్లలు కదా, చాలా గౌరవంగా చూసేవాళ్ళండి. అని చెప్పి బయట అహంకారం ప్రకటించేవాళ్ళు కాదండి. మేము అంత కళాకారుడు పిల్లలు అనే గొప్పలకు పోయేవాళ్ళు కాదండి. తండ్రి గుణాలు అనమాట. నలుగురికి పిల్లలకి తండ్రి గుణాలే వచ్చినాయి. నేను కొంచెం ఒక్కొక్క చోట అగ్రెసివ్ గా ఉంటాను, ఆయనకు అది లేనే లేదండి. అసలు అదే పిల్లలకు వచ్చింది. చాలా చాలా బిహేవియర్ బాగుంటుంది. కుటుంబ పరంలో కూడా వాళ్ళందరి కుటుంబాలు చక్కగా ఉన్నాయి. కారణం మంచితనం ఉంది. క్రమశిక్షణ మీరు అన్నారు కదా, తండ్రి గుణాలంటే గుర్తొచ్చింది మేడం. వేణుమాధవ్ గారి వారసత్వం మిమిక్రీకి సంబంధించింది ఎవరికి రాలేదా ఆ స్థాయిలో? అమ్మాయి చేస్తుందండి, లక్ష్మీ తులసి అని పాండిచేరిలో ఉంటుంది. ఆయుర్వేద వేరే స్టేట్ లో ఉండేది కదా. అవునండి, ఆయుర్వేద డాక్టర్ తను. ఆడపిల్ల అవటం వల్ల ఒకటి పాండిచేరి నేచర్ ఏమిటంటే ఎక్కువ బయటకు వెళ్ళరు, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అక్కడ ఉన్న పరిస్థితి, వాతావరణం. ఫ్రెంచ్ కల్చర్ వాళ్ళదంతా, ఫ్రెంచ్ పరిపాలన ఉన్నారు కదా, దాంతో అక్కడ బయటికి కదలటం చాలా తక్కువ. వీలైనప్పుడు ప్రోగ్రామ్స్ ఇవ్వటం కానీ ఇక్కడ అంత సదుపాయం ఉన్నట్లు అక్కడ ఉండేది కాదు. అయినా అడ్జస్ట్ అయితే చేస్తుంటుంది ప్రోగ్రామ్స్. వేణుమాధవ్ గారి ప్రోగ్రామ్ ను అంటే మీరు బాగా విని ప్రశంసించిన సందర్భాలు, ఇది ఇవాళ బాగా చేశారు, మొన్నటి కంటే గొప్పగా చేశారు, ఈ కంఠం అద్భుతంగా అనిపించింది, ఇట్లా అనేవాళ్ళు ఎప్పుడైనా?
ఆయన తప్పకుండా నేనేమైనా పొరపాటు చేశానా ఎక్కడైనా అని అంటే నాకు తోచింది చెప్పేదాన్నండి తప్పకుండా. చేసేవారు మీరు. డిస్కస్ ఒకటి ఆయన నేచర్ ఏమిటంటే ఎక్కడైనా ఒక్కొక్క కొత్త ఐటమ్ పట్టుకుంటే ఫస్ట్ నాకు వినిపించారు, ఇది బాగుంది చెప్పు ఎట్లా ఉన్నదని. నేను నవ్వితే 100 మంది నవ్వుతారని ఆయన నమ్మకం అన్నమాట. నేను నా క్రిటిసిజం ఇష్టపడే వాళ్ళు నేను కరెక్ట్ గా చెప్తా, మొహమాటానికి ఇది బాగుందండి అని చెప్పను అనమాట. ఇంకా కొంచెం చేంజెస్ వస్తే బాగుంటుంది అట్లా చెప్తానమాట. అందువల్ల నన్ను తప్పకుండా నాది ఫస్ట్ ఏమంటారు ఆడియన్స్ ఫస్ట్ దానిగా ట్రీట్ చేస్తారనమాట. నాకు నచ్చితే నాకు నచ్చితే అందరికీ నచ్చుతుంది అనుకుంటా. ఎక్కువ ఏ వంటకాలను ఇష్టపడేదండి? అన్ని తెలంగాణ వంటలే ఎక్కువ ఇష్టం అండి. అన్ని ఒకటి కాదు, చేసిన వంట ఎక్కువ ఇష్టం. అన్ని ఇష్టపడతారు. అన్నిట్లోకి ప్రతిరోజు తప్పకుండా మిరపకాయ ఉండాలండి, చల్ల మిరపకాయలు అంటారు. అది ముద్ద కూర అని చేస్తారు ఇక్కడ పాలకూరతో. అది ఒకసారి నేను ఈయన ఇంత ఇష్టపడుతున్నారు విసుగుంటారేమో ఎప్పుడైనా చూద్దామని వారం రోజులు వరుస చేశానండి. చేసినా మరుసటి రోజు కాదని లేదు. సరే ఇంకా మనమే మారాలి, ఇష్టపడినట్లు చేయాలి. అమ్మ మీరు ఉన్నప్పుడు అంటే ఈ ప్రోగ్రాంల నిమిత్తం కాకుండా మీతో మిమ్మల్ని ప్రోగ్రామ్ లో కూడా తీసుకుపోయేదా సార్ వేరే స్టేట్ కానీ వేరే ప్రాంతాలకు? ఎట్లా అంటే నేను సైట్ సీయింగ్ అంటే చాలా ఇష్టం నాకు. ఆయన వెళ్ళిన చోటకి మళ్ళీ వెళ్తే నేను వెళ్ళను. కొత్త ప్రదేశాలకి కొత్త దేశాలకి ఎక్కడ సైట్ సీయింగ్ ఉన్న ప్రదేశాలకు వెళ్తే తప్పకుండా వెళ్ళేదాన్ని. ఎట్లా అంటే పిల్లలు కూడా ఎవరో ఒకళ్ళు ఇంట్లో అట్టి పెట్టేసి వెళ్ళేవాళ్ళు. నా కోరిక తీర్చడానికి అట్లా వచ్చే అవకాశం ఉండేది. అట్లాగే మీతో ఏదైనా సందర్భంలో చెప్పారా అంటే ఇంకేదైనా తీరని కోరిక ఉంది, పలానా దగ్గరికి వెళ్ళాలనో లేకపోతే పలానా చూడాలనో పలానా పని కావాలని ఎప్పుడని చెప్పేవారా? ఆయనకి కోరికలు అనేది లేవు. ఒక్క ఆర్టిస్ట్ గా నేను ఎదగాలి ఎప్పటికీ అండి. చివరి స్టేజ్ కూడా నేను ఇంకా శిష్యుణ్ణి అనేవాళ్ళు. నేను పండితుడిని అని ఎప్పుడూ అనలేదండి. నేను పరిపక్వత పొందానని ఎప్పుడూ అనుకోలేదండి. ఆయన నేచర్ అండి. మాతో కూడా చాలా గొప్పగా ఉండేది ఆయన ఉన్నప్పుడు కూడా. అట్లాగే ఆయన శిష్యుల గురించి చెప్పండి. నిజానికి వేణుమాధవ్ గారి గురించి రెండు చెప్పాలంటే ఒకటి ఆయన మీతో సహా మీరు ఆయన సోషల్ సర్వీసు, రెండవది శిష్యుల మీద చూపెట్టే ప్రేమ. ఎట్లా అనిపిస్తుంది మీకు అవి చూస్తుంటే? అంటే ఒక మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండేది. ఆయన ఏమంటారంటే అండి, నా పిల్లలు ఆస్తికి వారసులు, నా కళకు వారసులు నా శిష్యులు, వీళ్ళే నా నిజమైన పిల్లలు అనేవాళ్ళు అండి. అంతకంటే గొప్ప మాట ఇంకేముంటుందండి. ఇప్పటికీ చాలా ప్రేమిస్తారు శిష్యుల్ని. ప్రపంచ రికార్డు సృష్టించిన శ్రీనివాస్ గారితో సహా ఎంతో మంది ఆయనకు ప్రత్యక్ష శిష్యులు, పరోక్ష శిష్యులమ్మ. ఆయన వివిధ నేను చెప్పటం నాకు రాదండి బాగా. లేదు మీ భాషలోనే చెప్పండి, ఎందుకంటే మాకు కావాల్సింది ఆయనతో ఉన్న బంధమే ఇంపార్టెంట్. 10 రకాల అంటే పాడటం, ఇమిటేట్ చేయటం, సౌండ్స్ చేయటం, డ్రామాలు చేయటం, ఇట్లా ఎన్ని చేసినా కూడా ఇవన్నీ కూడా శిష్యులు అంటారు. గురువు గారిని మేము ఎప్పుడూ మించిపోలేము. ఎందుకంటే మేము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెక్షన్ తీసుకున్నాం. దాంట్లో అన్ని సెక్షన్లకి ఆయన గురువు, అంతేగాని మేము ఆయన్ని మించిపోయే స్టేజ్ లేదు అని శిష్యులు అంటారు. ఫారిన్ కళాకారుడు అనడమ్మా, ఎవరికో మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. వేణుమాధవ్ గారితో 10 నిమిషాలు మాట్లాడితే అందరూ నాయకులు, అందరూ యాక్టర్లు, అందరినీ కూడా ఇక్కడే మనకు అనుకరిస్తాడు కాబట్టి అన్ని తెలిస్తే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు అని అనిపించింది. తర్వాత పద్మశ్రీ వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది మీకు? పద్మశ్రీ వచ్చినప్పుడు తీసుకోవటానికి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరి ముందు నిలబడితే చాలా ఆనందం కలిగిందండి. ఒక గొప్ప సంఘటన. ఎట్లా అంటే దేశం మొత్తం నుంచి వచ్చిన వాళ్ళు సన్మానం అయిపోయి బయటకు వెళ్ళేటప్పుడు వాజ్పేయి గారు అడిగారు. మొన్ననే వారి పుట్టినరోజు కూడా జరిగింది, జయంతి. వాజ్పేయి గారు అడిగారు అన్నమాట, ఏమండి మీరు కొంచెం మమ్మల్ని ఎంటర్టైన్ చేయకూడదా అని. నాకు అంతకంటే భాగ్యం ఏమిటండి అని ఎంటర్టైన్ చేసి తను చెప్పారు. వాజ్పేయి అన్నారు అన్నమాట, మిగతా కళాకారులు ఇలా చేయలేరు కదండి, ఎప్పుడు అడిగితే అప్పుడు చేయలేరు, వాళ్ళకి ఎన్నో నియమాలు ఉంటాయి, చాలా బాగుందండి అని మెచ్చుకున్నారు అన్నమాట. అప్పుడు కొండ ఎక్కినట్టు ఫీల్ అవుతానండి నేను, అంత పెద్ద అయినా మెచ్చుకోవటం అనేది. అయితే అట్లా సంతోషపడ్డారమ్మా మీరు. ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శన ఇవ్వటం అనేది ప్రపంచ దేశాల ముందట ఇచ్చినట్టు. తర్వాత రాధాకృష్ణన్ గారు, ఇంతమందితో సహచర్యం, ఇంతమందితో నెహ్రూతో ఇంతమంది ముందు ఇచ్చిన వేణుమాధవ్ గారికి చాలా మంది అనేది ఏమిటంటే ఆ స్థాయి గుర్తింపు రాలేదు ఎందుకు అని. మీకు ఎట్లా అనిపిస్తుంది ఎప్పుడన్నా? అనుకోనండి నేను, గుర్తింపుకి ఎక్కడండి లిమిట్, ఎక్కడైనా ఉందా? అంటే ప్రభుత్వం తరఫున ప్రపంచం ఏం కావాలండి ప్రజల గుర్తింపు చాలదా?
ఇంకా ప్రభుత్వం ఏం చేస్తారు, ఇంకా అవార్డ్స్ ఇస్తారు అంతేనా? అవార్డ్స్ ఎక్కడికి లిమిట్? ఒకటి మీరు అన్నారు కనుక చెప్తున్నాను, ఏదో ఒక మీటింగ్ లో పద్మశ్రీ కాదు మీకు పద్మ విభూషణ్ ఇవ్వాలి అని చెప్పి ఎవరో ఒకళ్ళు అన్నారు అన్నమాట. అంటే ఈయన అన్నారు, మా గురువు గారు నాగయ్య గారికి పద్మశ్రీనే వచ్చింది, నాకు పద్మశ్రీనే కావాలి, అంతేగాని అంతకంటే పెద్దది అక్కర్లేదు. అది అదే ఆయన గొప్పతనం అదే అండి. నిజమే, రావాలి నా స్టేటస్ కి నాకు రావాలి, నా గొప్ప కళకి రావాలి అని అనుకుండా అట్లా చెప్పుకోవటం నిజంగా మెచ్చుకోదా కదండి. అంటే ఆయన స్థాయికి ఇంకా కొంచెం గొప్పది వస్తాయని ఇప్పటికైనా శిష్యులు అంటుంటారు. ఇంకా ఇంకా అంటే ఇప్పుడు ఆయన శిష్యులకు ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నారమ్మా? ఇప్పుడు ఒకటి మీరు అవార్డుల కార్యక్రమం ఒకసారి చెప్పండి, ఏం చేస్తున్నారు ప్రతి ఏడాది? జయంతి రోజు ఏదో ఒక కళలో ప్రవీణులైన వాళ్ళు, లేకపోతే కళాకారులుగా ఎదిగి నష్టపోయి తర్వాత ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్న కళాకారులు ఉన్నారు మనకి. ఒక స్టేజ్ దాటిన తర్వాత 70-80 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి ఇంకా గుర్తింపు అనేది ఉండదు కదా. అలాంటి వాళ్ళని మనం సన్మానం చేస్తే వాళ్ళకి ఇంకొక 10 ఏళ్ళు పెంచిన వాళ్ళు అవుతామండి. మనని గుర్తించారు అంటే మేము గుర్తించటం కాదు, సభలో చేసామంటే. వేణుమాధవ్ గారి పేరిట ట్రస్ట్ వారు ఉన్నప్పుడే ఒక ట్రస్ట్ కూడా ఏర్పరిచారు. 2001లో ఏర్పడ్డదండి. 22 సంవత్సరాల క్రితం. 2001లో. ఏం చేస్తారమ్మా దాని తరఫున? ఒక కళాకారుడికి ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా అవార్డు ఇస్తాం. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు? 2023 అంపశయ్య నవీన్ గారికి ఇస్తున్నాం అండి. కేంద్ర సాహిత్య అకాడమీ ఆయనకి ఎప్పుడో ఇవ్వాల్సిందే. మా కల్చరల్ ట్రస్ట్ లో సెక్రటరీ ఆయన. మనకి మనం ఇచ్చుకుంటే బాగుండదనే ఉద్దేశంతో ఇన్నేళ్లు మేము అది ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు మా మెంబర్సే అన్నారు, మాకు నేరమా మీ దీంట్లో మెంబర్ గా ఉండటం అని అంటే ఎవరు విమర్శించారు అట్లా, మీలో మీరు ఇచ్చుకున్నారని. లేదండి ఇద్దామని చెప్పి కమిటీ అంతా. ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు మీరు ఇన్నర్ వీల్ క్లబ్ తరఫున గానీ చాలా కార్యక్రమాల తరఫున సోషల్ సర్వీస్ కూడా చాలా చేశారు. ఇవి చేస్తున్నప్పుడు వేణుమాధవ్ గారి నుంచి ఎట్లా ఉంది మీకు సపోర్ట్? పూర్తి సహకారం ఉండేదండి. పూర్తి 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 ఎన్ని పూర్తులు చెప్పినా తక్కువ. అంతే. ఎందుకంటే నేను చేయలేని పని నువ్వు చేస్తున్నావు, నాకు టైం లేదు చేయటానికి, నాకు మనసు కూడా లేదు. ఆయనకి సేవా దృష్టి అందరిలోకి పోయి చేసి, కళాకారుడు వేరే ప్రపంచం ఉంటుందండి. అదే ఆ ప్రపంచంలోకి ఇంకా వేరే వాళ్ళు ఎవరు దూరలేరు. వ్యక్తిగత ప్రపంచం అదే ఆ కళ. ఆయన కళ తప్పితే ఇంకో ధ్యాస లేదండి. మీరు నమ్మండి నమ్మకపోండి. వేరే ఆయన జీవితంలో నేను అనుకుంటా అసలు ఎవరో యోగి తపస్సు భంగమై ఇట్లా పుట్టారేమో అనుకుంటా. అంటే ఆయన ఒకసారి చెప్పారండి, ఒక మీటింగ్ లో చెప్పారు, నేను మారీచుడిని అయి ఉంటాను, ఎందుకంటే ఆ టైంలో నేను పాపం చేశాను, ఆ ఇబ్బంది పెట్టడానికి కారణం అయ్యాను రాముడిని సీతని. ఆ పాపం పోవటానికి నేను ఈ జన్మ ఎత్తుంటాను అని అంటారు. ఎంత గొప్ప ఆలోచన. చాలా మంది శిష్యులు, వేల మంది, అదే నేను చెప్పాను, ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది ఉన్నారు. అసలు శిష్యుల పట్ల ఆయన ప్రేమ ఎలా ఉండేది? శిష్యుల పట్ల అన్న దానికంటే కళ పట్ల అని నేను ఉదాహరణ చెప్తానండి. ఎట్లా అంటే ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు కళాకారులు. కొత్తగా మొదలు పెట్టిన వాళ్ళు గురువు గారి దగ్గర మేము మెప్పు పొందితే మేము ఆర్టిస్టులు అవుతామని వాళ్ళ నమ్మకం అనమాట. వస్తూ ఉండేవాళ్ళు అనమాట. వచ్చి ఈ మధ్య ఒక అతను వచ్చాడండి, నేను ఏదో 11 ఏళ్ల క్రితం ఈ వేణుమాధవ్ గారిని కలుద్దాం అని వచ్చాను. గేటు దగ్గరకు వచ్చి గేటు తీసి అమ్మో ఆయన ఏమంటారో అని వెనక్కి వెళ్ళిపోయాను, ఆయన బతికుండంగా చూడలేకపోయాను అన్నాడండి. అతను ఇప్పుడు మిమిక్రీ కోర్సులో చేరాడండి. మిమిక్రీ అంటే అంత ఇష్టం. ఇప్పుడు అన్నట్టు 55 ఏళ్ళు ఉంటాయి. ఈ వయసులో నేర్చుకొని ఏం చేస్తామంటే నాకు కోరికండి, నేర్చుకోవాలి ఆ తపనతోటి వస్తాను అని చెప్పాడు. అట్లాగే ప్రతి అని కాదు, దరిదాపు ఆర్టిస్టులు అంతా కూడా ఇక్కడికి బిగినింగ్ స్టేజ్ లో తర్వాత వచ్చిన వాళ్ళు ఒకసారి ఒక ఆర్టిస్ట్ చెప్పు నాయన అంటే నాయన అని అంటారు అందరినీ. చెప్పు నాయన అంటే వాడు తడబడుతున్నాడు, భుజం తట్టి చెప్పు నాయన భయం లేదు చెప్పు అని చెప్తే అతను నేను ఎన్టీ రామారావు యాక్ట్ చేస్తానండి, నేను ఇమిటేట్ చేస్తాను అన్నాడు. చెయ్యి అంటే నుంచోని చేస్తానండి, అట్లా అయితే వాయిస్ వస్తుంది అన్నాడు. సరే నుంచోని చెప్పాడు. బాగుంది నాన్న అన్నారు.
ఒక గంట అట్లా మాట్లాడి పంపించిన తర్వాత నేను అన్నాను, ఏమిటండి 1% కూడా ఎన్టీ రామారావు గొంతు లేదు, మీరు బాగుందని అన్నారు, అది తప్పు కదా అన్నాను. నేనంటే నువ్వు తప్పు అంటున్నావు, విధానం చెప్తాను. ఒక కళాకారుణ్ణి మనం ఉత్తేజపరచడానికి బాగున్నదంటే ఎదుగుతాడు, డిస్కరేజ్ చేయొద్దని. బాగా లేదంటే అతను ఇంకా ఇష్టపడకపోవచ్చు, ఇంకా చేయకుండా తగ్గిపోతాడు. అలా కాకుండా దానికి ఉదాహరణ చెప్పారు. నిప్పు రవ్వ ఉన్నది, దాన్ని పీచు మీద వేసి ఊదితే వంట చేస్తుంది, ఏ పనులైనా చేస్తుంది, ఇళ్లను కూడా తగలబెడుతుంది, ఉపయోగపడుతుంది, కొన్ని నష్టాలు చేస్తుంది. అలాగే కళను కూడా మనం ఊదినట్లుగా వాళ్ళని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయకుండా కాళ్ళ కింద వేసిన ఇదేం బాగాలేదన్నానంటే వాడు ఆర్టిస్ట్ కాలేడు అని చెప్పేవాళ్ళండి. అందుకే ఆయన ఆశీస్సులు తీసుకోవాలని ఇప్పటికీ తపన పడుతుంటారు చాలా మంది. మీరు అన్నట్టు సినిమా యాక్టర్లుగా ఎదిగిన మిమిక్రీ కళాకారులు కానీ మిగతా వాళ్ళు కానీ శిష్యుల పట్ల ఆయన ప్రేమ అంత గొప్పది. ఆ భావం ఉండటం చాలా గొప్ప అండి. వాడు నేను విమర్శిస్తే వాడు ఎదగడు అని అంటూ అనేది చాలా జనరల్ గా శిష్యుడికి ఆ స్థాయిలో నేర్పే వాళ్ళు చాలా తక్కువ. సార్కి అది ఏం లేదు. చెప్తున్నాయండి, ఆయనలో విమర్శించడానికి ఒక్కటి కూడా చెడ్డ గుణం లేదు. ఒక్క మాట చెప్పండి అమ్మ చివరిగా, ఆయన శిష్యులకు గానీ కళాకారులకు గానీ ఆయన తరఫున వేణుమాధవ్ గారి తరఫున ఏం చెప్తారు? శిష్యులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఆర్టిస్టులకు కావచ్చు, ఎవరికైనా ఆయన గుణాల్లో ఒక్క గుణమైనా ఎవరైనా తీసుకోండి అన్న. శిష్యులు మీరంతా కళాకారులు ఎట్లయ్యారో నేను ప్రతి సంవత్సరం వాళ్ళకి చెప్పేది అదే. కలిసినప్పుడు నాన్న ఈ సంవత్సరం గురువు గారిలో మీకు ఏది నచ్చింది, మాకు అన్ని నచ్చుతాయి అంటారు. కాదు, ఈ గుణం మేము అమలు చేస్తాము, ఆచరిస్తాము. ఒక సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం కలిసినప్పుడు నేను ఇది ఆచరించాను అని చెప్తే నేను సంతోషిస్తాను నాన్న అని చెప్తాను అన్నమాట. ఆయన మంచితనం కూడా కావాలండి కళాకారుడు. వేణుమాధవ్ సార్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటే మాటలో, కళాయోగి. అంతే అంతే. యోగికి ఇప్పుడు మరణం లేదు, కళ ఉన్నంత కళ ఉంటారు. తప్పకుండా ఈ జ్ఞాపకాలు ఖచ్చితంగా, అంటే కళాకారులకు మీ స్ఫూర్తి వేణుమాధవ్ గారి వారసత్వం మీరే. ఇప్పుడు అంటే పిల్లలు ఎంత ఉన్నా కూడా నిజమైన వారసత్వం, కళా వారసత్వం, వారికి సాహచర్యం మీరే. కాబట్టి ఖచ్చితంగా మీ తోడు నీడ కొద్ది రోజులు శిష్యులకు కళాకారులకు ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం అమ్మా. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.